తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పవిత్ర క్షేత్రం. ఈ ఆలయం కోట్లాది భక్తులను ఆకర్షించే దైవికతతో పాటు అనేక రహస్యాలను కూడా దాచుకుంది. ఇప్పుడు మనం ఈ ఆలయంలో దాగి ఉన్న ఆశ్చర్యకరమైన రహస్యాల గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, స్వామివారి జుట్టు రహస్యం. శ్రీవారి విగ్రహానికి ఉన్న జుట్టు సహజంగా సాఫ్ట్‌గా మానవ జుట్టులా కనిపిస్తుంది. దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది ఎప్పటికీ చిక్కుగా మారదు, గుజ్జుగా ఉండదు. ప్రతిరోజు కొందరు అర్చకులు స్వామివారి అలంకారానికి ఉపయోగించే సమయంలో ఆ జుట్టును శుభ్రపరుస్తారు. ఆ జుట్టుకి అసలు దుమ్ము కూడా అంటదు. ఈ జుట్టు ఎవరు సమర్పించారో ఇప్పటి వరకు ఎక్కడ ఎవరు ప్రస్తావించలేదు. కొందరు అంటారు ఇది గంధర్వ కన్య అయిన నీలాదేవి సమర్పించిందని. మరికొందరు అంటారు భగవానుడే ఆ జుట్టును ప్రబలమైన కర్మ ఫలంతో సృష్టించాడని. సైంటిఫికల్గా రీసెర్చ్ చేసినా కూడా ఇది అసలు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పలేకపోతున్నారు. ఇది కేవలం ఆ గోవిందుడికి మాత్రమే తెలిసిన ఒక దివ్య రహస్యం. నెంబర్ 2, గోవిందుడి విగ్రహానికి చెమట పట్టుట. ప్రతిరోజు ఉదయం అభిషేకం పూర్తయ్యాక అర్చకులు స్వామివారి ఛాతి వద్ద చెమట బిందువులు కనిపిస్తాయని చెబుతారు. సాధారణంగా రాతి విగ్రహాలకు ఇది అసాధ్యం, కానీ ఇది శ్రీవారి విగ్రహానికి ప్రత్యేకత. దీనిని శాస్త్రపరంగా నిశితంగా గమనించిన అక్కడ గర్భగృహం లోపల గాలి వేడి మార్పులు పెద్దగా ఉండకపోయినా ఆ చెమట బిందువులు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. భక్తులు దీన్ని భగవంతుని చైతన్యానికి సూచనగా భావిస్తారు. అంటే ఆయన ఈ భూలోకంలో సజీవంగా ఉన్నాడని నమ్మకం. ఇది ఏమీ సాధారణమైన విషయం కాదు. ప్రతిరోజు ఇది నిరూపితమవుతుంది. కానీ అసలు కారణం మాత్రం రహస్యంగానే మిగిలిపోయింది. నెంబర్ 3, గర్భగృహంలో వేడిగా ఉంటుంది. తిరుమల పర్వత ప్రాంతం, కొండ ప్రాంతం అయినందున ఎక్కువగా చల్లగా ఉంటుంది. గర్భగృహంలో ఏసీలు లేకపోయినా ప్రకృతి శక్తులతో మాత్రమే ఈ ఆలయం నడుస్తుంది. అయినా స్వామివారి విగ్రహాన్ని తాకినప్పుడు తక్షణం వేడిగా అనిపిస్తుంది. ఇది ఒక్కోసారి గోమయంలా సాఫ్ట్ గా ఉంటుంది. అర్చకులు దానికి తల ఉంచినప్పుడు ఆయా దివ్య శక్తులను చైతన్యంగా అనుభవిస్తారు. ఈ ఉష్ణోగ్రత శీతాకాలంలో కూడా మారదు. దీనిపై సైంటిఫికల్ రీసెర్చ్ చేసినా కూడా స్పష్టత రాలేదు. ఇది స్వామివారి అనుగ్రహం వల్లే జరుగుతుందని భక్తులు నమ్ముతారు. ఇలాంటి లక్షణం భూలోకంలో మరే విగ్రహానికి లేదు. నెంబర్ 4, కుడి చెవి వద్ద వినిపించే సముద్ర ధ్వని. ఇది మరొక అసాధారణమైన విషయం. స్వామివారి విగ్రహం కుడి చెవి వద్ద దట్టంగా నిశ్శబ్దంగా నిల్చుంటే కొందరికి సముద్ర అలల శబ్దం వినిపిస్తుంది. ఇది ఊహ మాత్రమే కాదు, గర్భగృహం లోపల పనిచేసే కొంతమంది సీనియర్ అర్చకులు కూడా ఇదే అనుభవం పంచుకున్నారు. అలలు మోగే శబ్దం కొండ ప్రాంతంలో ఎలా వస్తుంది? ఇది భౌతిక శాస్త్రానికి సవాల్ చేస్తున్న విషయం. కొన్ని పురాణాల ప్రకారం శ్రీవారి విగ్రహం సముద్ర గర్భంలో ఒకప్పుడు వెలిసిందని చెప్పబడుతుంది. ఇది ఆ కాలానికి గుర్తుగా, దేవుని శక్తికి గుర్తుగా ఆ శబ్దం నేటికి అక్కడ వినిపిస్తుందేమో అనే నమ్మకం ఉంది. నెంబర్ 5, విగ్రహం వెనుక భాగంలో తడిగా ఉండడం. గర్భగృహం అనేది పూర్తిగా మూసివేసిన ప్రదేశం. అక్కడ నీటి చుక్క కూడా ప్రవేశించదు. అయినా స్వామివారి విగ్రహం వెనుక భాగం ఎప్పటికీ తడితడిగానే ఉంటుంది. ఇది ప్రతిరోజు శుద్ధి చేసినా మళ్ళీ తడితడిగా మారిపోతుంది. ఆలయ అధికారులు మరియు అర్చకులు ఇది అద్భుతమని చెబుతారు. కొంతమంది దీనిని వరాహస్వామి మరియు శ్రీనివాసుని మధ్య ఉన్న అనుబంధానికి సంకేతంగా భావిస్తారు. దేవతల మధ్య ఉన్న ఆధ్యాత్మిక సంబంధానికి గుర్తుగా స్వామివారి శరీరంలో నీటి తడి ఉండడం జరిగే పరిణామంగా చెబుతారు. నెంబర్ 6, గర్భగృహ దీపం ఎప్పటికీ ఆరదు. తిరుమల గర్భగృహంలో వెలిగే దీపం అనేక దశాబ్దాలుగా మండుతూనే ఉంది. దీనికి ప్రత్యేకంగా తయారైన నూనె, ధూప పదార్థాలను ఉపయోగించడమే కాదు, దీని ఉత్సాహంగా అర్చకులు నిత్య సేవతోనూ కొనసాగించడంలో ఉంది మహత్యం. కానీ దీపం వెలుతురు ఎంతకాలం నుండి నిరంతరంగా ఉంటుందో ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేరు. ఇది ఎంత గాలి తాకినా ఆరదు. దీని వెలుగులోనే శ్రీవారి మొక్కులు, నైవేద్యాలు, అలంకారాలు జరుగుతాయి. దీని వెలుగు దేవుని ప్రాణశక్తికి ప్రతిబింబంగా భావిస్తారు. నెంబర్ 7, పవిత్ర పుష్కరిణి నీటి స్వచ్ఛత. అలిపిరి వద్ద ఉన్న పుష్కరిణిలో ప్రతిరోజు వేలాది మంది భక్తులు స్నానం చేస్తారు. కానీ ఆ నీటి రంగు ఎప్పుడూ మారదు. ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా శుద్ధంగా ఉంటాయి అన్నది ఇప్పటికీ ఒక ప్రశ్న. ఆలయ అధికారులు కొన్ని శుద్ధ పద్ధతులు ఉపయోగిస్తామని చెప్తున్నారు. కానీ ఆ స్థాయిలో శుద్ధత కేవలం యాంత్రికంగా సాధ్యపడదని నిపుణులు అంటున్నారు. భక్తులు ఈ నీటిని పవిత్రంగా భావించి తమ పాపాలు తొలగిపోతాయన్న నమ్మకంతో స్నానం చేస్తారు. నెంబర్ 8, విగ్రహ నిర్మాణంలో వాడిన రాయి రహస్యం. వెంకటేశ్వర స్వామివారి విగ్రహం చూడటానికి నల్లగా మెరిసే రాయితో తయారైనట్లు అనిపిస్తుంది. కానీ అది సాధారణ బ్లాక్ గ్రానైట్ కాదు. సైంటిస్టులు ఆ రాయిని పరీక్షించినప్పుడు ఇది భూమిలో అరుదుగా లభించే శిలరాశి అని చెప్పారు. దీనిలో మానవ శరీరానికి సమానంగా సాఫ్ట్నెస్, వేడిని నిలుపుకునే శక్తి ఉందని గుర్తించారు. ఈ రాయిని ఎక్కడి నుంచి తెచ్చారు, ఎవరు తెచ్చారు, ఎలా శిల్పకళతో ఈ విగ్రహాన్ని తయారు చేశారు అన్న దానిపై సరైన చరిత్ర అందుబాటులో లేదు. ఇది మరో విశేష రహస్యం. నెంబర్ 9, స్వామివారి విగ్రహం స్వల్పంగా కదలడం. కొన్ని ప్రత్యేక పర్వదినాలలో, ఉదాహరణకు బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవాల సమయంలో, స్వామివారి సేవల సమయంలో స్వల్పంగా విగ్రహం కదిలినట్లు అర్చకులు అనుభవించినట్టు చెప్తారు.
ఇది యాంత్రికంగా సాధ్యమయ్యే పని కాదు. గర్భగృహంలో విగ్రహం స్థిరంగా, బలంగా ప్రతిష్ఠించబడింది. అయినా చలనాన్ని గమనించడం అంటే అది భక్తిభావం వల్ల కలిగిన దివ్య అనుభవం కావచ్చు. ఇది భక్తుల హృదయంలో భగవంతుడు ప్రత్యక్షమవుతున్నట్టు భావింపజేస్తుంది. నెంబర్ 10 తిరుపతి లడ్డూ రహస్యం. తిరుపతి లడ్డూ ప్రసాదానికి ప్రపంచంలోనే ప్రత్యేక స్థానం ఉంది. దీనిలో వాడే బెల్లం, శుద్ధ నెయ్యి, సువాసనలు అన్ని ఆలయ ప్రామాణిక విధానాలను అనుసరిస్తాయి. కానీ ఇదే పద్ధతిలో లడ్డూ ఎక్కడ తయారు చేసినా ఆ రుచి రానే రాదు. దానికి గల కారణం ఆలయ ప్రాంగణంలో తయారవ్వడం, మంత్రోచ్చారణలతో పాటు తయారవ్వడం అని నమ్మకం. ఇది భక్తులలో మరింత ఆధ్యాత్మికతను కలిగిస్తుంది. లడ్డూ తయారీ విధానం అంతా గోప్యంగా ఉంచబడుతుంది. అందులో ఎంత బరువుండాలి, ఎంత ముద్ద ఉండాలి అన్నది అంచనా ప్రకారంగా కాదు, దైవ ఆదేశంగా నిర్వహిస్తారు. ఈ రహస్యాలన్నీ సైంటిఫికల్ గా సమాధానం చెప్పలేని అద్భుతాలు. కానీ భక్తుల విశ్వాసం, దేవుని మహిమ అనిపించే ఈ విశేషాలు తిరుమలను మరింత పవిత్రంగా మరియు మహిమగాంచిన క్షేత్రంగా నిలబెడుతున్నాయి. ఇలాంటి రహస్యాలను మనం భక్తిగా స్వీకరించాలి, కానీ సందేహంతో చూడరాదు. ఇలాంటి మరిన్ని ఆలయ మిస్టరీల కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.